Hello everyone, welcome to our video. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఈ వీడియో ఏంటి ఎక్కడికి వెళ్ళా అనుకుంటున్నారా? నేను వెళ్ళిన ప్లేస్ మీకు చూపించకపోతే ఎలా? సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఈ ప్లేస్ ఏంటి అంటే పూణే ఓల్డ్ సిటీలో ఉన్న ఒక ఫేమస్ ప్లేస్ అన్నమాట. ఇది హిస్టారికల్ ప్లేస్ లాంటిది. ఈ ప్లేస్ ఏంటి, ఇక్కడికి ఎవరెవరు వెళ్ళామో మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి. ఈ ప్లేస్ అయితే మా ఇంటికి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. అండ్ ఈ ప్లేస్కి ఎవరెవరు వెళ్ళామంటే మా కజిన్స్తో పాటు వెళ్ళాం అనమాట. మా ఇంటికి వచ్చిన రిలేటివ్స్ అందరినీ తీసుకువెళ్ళాం. సో మా ఇంటికి వచ్చిన రిలేటివ్స్ ఎవరంటే మా మరిది గారు, మా తోటికోడలు, మా ఆడబడుచు వాళ్ళందరూ కలిపి వచ్చారనమాట. సో ఈ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఈ ప్లేస్ అయితే బాహుబలి రేంజ్లో ఉంది. ఈ వ్యూ వచ్చేసి స్టార్టింగ్ వ్యూ అన్నమాట. దీని బయట ఏమేమి ఉన్నాయో మీరు కూడా చూసేయండి. ఒక ఇండియన్ ఫ్లాగ్, ఓపెన్ గార్డెన్ అండ్ ఒక టెంపుల్ కూడా ఉంది. ఆ గార్డెన్లో కొంచెంసేపు కూర్చుని లోపలికి అయితే వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాం. లోపలికి వెళ్ళేసరికి టికెట్స్ అయితే ఉండాలన్నారు. ఎంట్రన్స్ టికెట్స్ తీసుకుని వెళ్దాం అనేసరికి ఎక్కడ తీసుకోవాలో అర్థం కాలే అనమాట. ఒక యాప్ నేమ్ అయితే చెప్పారు. ఆ యాప్లో టికెట్స్ తీసుకుని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ స్కానింగ్ సిస్టమ్ ఎలా ఉందో చూద్దాం. ఇదైతే సేమ్ మెట్రో సిస్టమ్ స్కానింగ్ ఎలా ఉందో సేమ్ అలానే ఉందన్నమాట. టికెట్ స్కాన్ చేసుకుని లోపలికి అయితే వెళ్ళిపోదాం. అండ్ స్టార్టింగ్ వ్యూ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. వచ్చిన వెంటనే వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. గ్రీనరీ చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. సో లోపలికి వెళ్ళిపోదాం. ఈ శనివారవాడ గురించి వచ్చేస్తే మనం ఇక్కడికి వచ్చామంటే ముందు ఈ ప్లేస్ గురించి ఏంటో తెలుసుకోవాలి కదా. అందుకే ఎస్టర్డే నేను మొత్తం గూగుల్లో సెర్చ్ చేసి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేశాను. గూగుల్ ఇన్ఫర్మేషన్లే మనం నమ్మలేం కాబట్టి కొంచెమంది మరాఠీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా తెలుసుకున్నాను అనమాట. వాళ్ళ దగ్గర కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే. ఈ పుణేలో ఈ ప్లేస్కే ఎందుకు రావాలి అని మీరు అడగచ్చు. ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు లోపలికి వచ్చిన వెంటనే. ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది. వాళ్ళు కూడా అదే చెప్పారు. సో లెట్స్ సీ లోపల ఇంకేమేమి ఉన్నాయి, అసలు ఈ ప్లేస్ ఏంటో మీరు కూడా తెలుసుకోండి. ఈ ప్లేస్ అయితే పేష్వా కింగ్డమ్కి ఇదైతే ఈ ఫోర్ట్ని హెడ్ క్వార్టర్స్ కింద వాడేవారంట. అది ఈ మూవీ గురించి లైక్ బాజీరావ్ మస్తానీ మూవీలో కూడా దీని గురించి చెప్తారు. ఈ ఫోర్ట్లో అయితే చాలా లవ్ స్టోరీస్, వార్స్ అండ్ సమ్ దట్ సీక్రెట్ స్ట్రెంత్స్ అన్నీ ఈ ప్లేస్తో అయితే ముడిపడి ఉన్నాయంటే ఈ ప్లేస్లో చాలా జరిగాయని చెప్పారు. మనమైతే మన దగ్గర ఉన్న టైంలో అంత ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయలేం కాబట్టి నాకే తెలిసినంత ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకుని మీకు చెప్తున్నాను అనమాట. దీన్ని అయితే 1728లో అయితే దీన్ని బిల్డ్ చేశారనమాట ఈ ఫోర్ట్ని. నాకు ఇక్కడైతే మంచి మంచి ఫొటోస్, రీల్స్ క్యాప్చర్ చేసుకోవడానికి ఈ ప్లేస్ అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే ఇది ఒక 100 ప్లేస్ కింద కూడా అంటారంట. ఎందుకంటే ఈ ప్లేస్ని 6 o'clock తర్వాత ఎవరిని లోపలైతే ఉండేవారంట. ఎందుకంటే ఇక్కడ వార్ చేసిన సోల్జర్స్ వాళ్ళందరూ లోపల తిరుగుతున్నారు అని ఇక్కడ వాళ్ళు బిలీవ్ చేస్తారు. నైట్ అయ్యేసరికి ఇది క్లోజ్ చేసేసిన తర్వాత చాలా మంది లోపల నడుస్తున్నట్టు కొన్ని కొన్ని వింత సౌండ్స్ కూడా వస్తాయంట ఈ ప్లేస్ నుంచి. ఏదో తేడాగా ఉందేంటి? సో ఈ ప్లేస్ అయితే ఈవినింగ్ మాటలు భయం కానీ మార్నింగ్ అయితే ఏ భయమో అవసరం లేదండి. చాలామంది ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ని అయితే విజిట్ చేస్తారు. మెనీ ఆఫ్ ద టూరిస్ట్ని కూడా ఈ ప్లేస్లో మేము వెళ్ళినప్పుడు చూసాం. సో ఇలాంటి హిస్టరీ గురించి తెలుసుకోవాలి అన్నప్పుడు కొన్ని కొన్ని ప్లేసెస్కి మనం వెళ్ళాలి. ఎందుకంటే ఇలాంటి బిల్డింగ్ స్ట్రక్చర్స్ అండ్ సమ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తెలుసుకోవాలంటే కొన్ని కొన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. సో మేము కూడా అలాగే వచ్చేసాం ఇక్కడికి. కింద అయితే ఎక్స్ప్లోరేషన్ అంతా అయిపోయింది. పైకైతే వెళ్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఈ ప్లేస్ అయితే మొత్తం సెంటర్ మధ్యలో ఉంటుందన్నమాట. ఆ షాపింగ్ ఏరియాస్ అన్ని స్ట్రీట్స్కి కనెక్టింగ్ అనమాట ఈ ప్లేస్ అయితే. సో మేము ఇక్కడి నుంచి అయితే పైకి వెళ్దామని చెప్పి 1 by 1 ఫాస్ట్గా నడుచుకుంటూ పైకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఈ స్టెప్స్ దగ్గర ఉన్న డోర్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ ఏదో రాసుంది కదా అని చూసేసరికి దీని నేమ్ వచ్చేసి నారాయణ దర్వాజా అనమాట. పైకి అయితే వెళ్ళిపోదాం ఇంకా. సో ఈ స్టెప్స్ అయితే చిన్నగా ఉన్నాయి. ఎట్ ఎ టైం ఒక పర్సన్ మాత్రమే ఎక్కగలం అనమాట. సో నెమ్మదిగా చాలా లావు ఉన్నాయి ఈ స్టెప్స్ అయితే. ఇలాంటి స్టెప్స్ ఎక్కువ వచ్చి నడిచేటప్పటికి లెగ్స్ అయితే పెయిన్ వస్తాయి. అప్పట్లో ఎలా దిగేవారా అనుకున్నాం అనమాట. పైకైతే వెళ్ళిపోయాం. పైన వ్యూ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే కింద గ్రీనరీ, చుట్టూ మంచి గాలి వేస్తుంది కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ వ్యూ చూసుకుంటూ వెళ్ళేసరికి ఇటు సైడ్ ఏమో రోడ్ మీద వెళ్ళే వాళ్ళు కనిపిస్తున్నారు. ఇలాంటి ప్లేస్లో కూర్చుని మంచిగా చాయ్ అలాంటివి ఏమైనా ఉంటే ఈ ఫీల్ని భలే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ వాకింగ్ ఏరియాలో నీట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతే వాల్స్ అయితే కొన్ని కొన్ని హోల్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఎందుకా అని అనుకున్నాం కానీ మా హస్బెండ్కి ఇలాంటివన్నీ తెలుసు కాబట్టి
ఈ హోల్స్‌లో వాళ్ళు గన్స్ పెట్టి వచ్చిన వాళ్ళపైన వార్ చేసేవారు అని చెప్పారు. సో, నెక్స్ట్ అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా ముందరకు నడుచుకుంటూ వెళ్ళేసరికి కింద నేను చూస్తే అక్కడ ఒక హాల్‌లా ఉంది. లైక్ ఏవన్నా లేజర్ షోస్ అలాంటివి వేసినప్పుడు అక్కడ కూర్చొని చూసేలా అనమాట. అక్కడైతే సెపరేట్ టికెట్ ఉందంట. మేమెళ్ళినప్పుడు లేజర్ షో అయితే చేయలేదు. సో, వెంటనే లేదు కదా అని చెప్పి వాకింగ్ చేసుకుంటూ ముందరికైతే వెళ్ళిపోతున్నాం. మేము ఇప్పటిదాకా ఓన్లీ 2/4 పార్ట్ అయితే నడిచామంట. ఇంకా నడవాలి. మేము దీనికే కాళ్ళు నొప్పులొచ్చేస్తున్నాయి అంటున్నాం. అలాంటి టైంలో ఇంత వాకింగ్ ఎలా చేశారు? అప్పుడు తిన్న ఫుడ్‌లు అలాంటివిలెండి. మనం అన్నీ ఏం ఫుడ్ తింటున్నాం పిజ్జాలు, బర్గర్‌లు. మీకు చెప్తున్నాను గానీ నేను అలాంటి ఫుడ్డే తింటా. ఎందుకంటే మనకి నాలుకకి టేస్టీగా అనిపిస్తే కంపల్సరీ ఆ ఫుడ్ తినాలనుకుంటాం. సో, మనందరం అదే వెబ్‌లో ఉండిపోయాం. వీళ్ళైతే చాలా ప్రోటీన్ ఫుడ్ తినేవారంట. లైక్ బాకరీస్, సమ్ చపాతీస్ ఇంకా చాలా ప్రోటీన్ ఫుడ్. వీళ్ళైతే మిసెల్ పావ్‌లో కొన్ని మొలకలతో కలిపి గ్రేవీ అయితే చేసుకుంటారనమాట. పూర్వం లైక్ వీళ్ళ ముందు యాన్సిస్టర్స్ కూడా ఇలాంటి ఫుడ్ తినేవారు గాబట్టి చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఎక్కువ దూరం నడవగలరనమాట. ట్రెక్కింగ్ చేసేవాళ్ళందరూ లైక్ ఎక్కువ మహారాష్ట్రియన్సే ఉంటారు. వాళ్ళు చాలా ఎనర్జీగా ఉంటారు. ముందు నుంచి లైక్ ఇదే ట్రెడిషన్‌ని ఫాలో అయిపోతూ ఉంటారనమాట. వాళ్ళైతే చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. నాకు తెలిసి ఇప్పటిదాకా నేను చూసినన్నిటిలో అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఒక వైపయితే కవర్ చేసాం. ఇదైతే కిందకెళ్ళే వే అనమాట. చూడండి ఎంత గ్రీనరీ ఆ నాచు పట్టినా సరే ఎంత నీట్‌గా కనబడుతుందో. సో, ఇదండి. హాఫ్ అయితే ఇప్పుడు కవర్ చేసాం. అండ్ ఇక్కడి నుంచి కిందకైతే వెళ్ళిపోదాం. కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కనెక్టింగ్ పైకైతే ఉంది. సో, నెమ్మదిగా పైకెక్కేసి ఈ రైలయితే చాలా పెద్దగా ఉన్నాయి. బట్ తప్పదు. మంచి వ్యూ కావాలంటే కష్టపడాలి కాబట్టి పైకైతే వెళ్ళిపోదాం. ఇక్కడికి పైకి వెళ్ళిన తర్వాత వుడ్ ఫినిషింగ్ అయితే చాలా నీట్‌గా కనపడుతుంది. ఈ ప్లేస్ ఫోటోస్ తీసుకోవడానికి చాలా బావుంటుందని చెప్పారనమాట. మనం ఎందుకు వదులుతాం ఫోటోస్ అంటే ముందే వెళ్ళిపోతాం కాబట్టి అక్కడికెళ్ళి కొన్ని ఫోటోస్ క్లిక్ చేసుకుందామని అప్పుడే ఎంటర్ అయ్యాం. వ్యూ అయితే చాలా బావుందండి. వింటేజ్ లుక్ ఎలా అయినా వింటేజ్ లుక్కే. మంచి ఫినిషింగ్ ఉంటదనమాట. సో, లోపలికైతే వెళ్ళిపోయాం. కిందంతా స్టోన్ ఫినిషింగ్. ఈ ఫ్రేమ్స్ దగ్గరైతే మనల్ని రానివ్వకుండా థ్రెడ్స్ అయితే కట్టేశారు. వ్యూ అయితే చాలా బావుందండి. ఆ ఫ్రేమ్స్ చూడండి అసలు ఎలాంటి ప్లేస్‌లో ఫోటోస్ దిగితే మంచి లుక్ అనిపిస్తాయి. నేనైతే కొన్ని ఫోటోస్ తీసుకున్నాను. ఆ విండోలో నుంచి బయటకు చూస్తే లైక్ మనకిప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఎలా నుంచుంటారో అలాంటి ప్లేస్ అలా ఉంది. అప్పట్లో అలా ఉండేవారేమో. అండ్ ఈ వాల్‌కొచ్చేసి ఇది కూడా వుడ్ ఫినిషింగ్ లానే ఉంది. బట్ సిమెంట్‌తో కొంచెం రాసి ఫినిషింగ్ ఇచ్చారనమాట. సో, ఇదండి. మంచిగా అయితే ఫోటోస్ తీసుకున్నాం. నెక్స్ట్ ఎళ్ళే ప్లేస్‌కి టైం అయిపోతుందని జెప్పి లాస్ట్‌లో నీట్‌గా అన్ని వీడియోస్ తీసేసి కిందకైతే దిగిపోదామని జెప్పి అయ్యామనమాట. నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. ఇంకొంసేపు ఉందాం అనుకున్నాం గానీ, మా ప్లాన్‌లో నెక్స్ట్ వెళ్ళే ప్లేస్‌కి టైం తగ్గిపోద్దని జెప్పి నీట్‌గా కొంసేపు ఉండి, కొన్ని ఇన్‌స్టా 360తో వీడియోస్ తీసుకొని కిందకైతే దిగిపోదాం అనుకున్నా. సో, ఇది మీకు వీడియో ఎలా అనిపించిందో, ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే గనక కింద కమెంట్ చేయండి. మాక్సిమం నా వరకు అయినంత వరకు కొత్త ప్లేసెస్ కవర్ చేసి మంచి మంచి వీడియోస్ మీకైతే అప్డేట్ చేస్తాను. ఇక్కడి నుంచి మేమైతే షాపింగ్‌కి వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడ వీడియోస్ తీయగలిగితే గనక కంపల్సరీ తీసి మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ఇక్కడి నుంచయితే బయటికైతే వచ్చేసామనమాట. ఇక్కడి నుంచి ఒక 30 మీటర్స్ అయితే బయటికి గేట్ ఉందనమాట. ఆ గేట్ దగ్గర నుంచి బయటికెళ్ళిపోదాం అని చెప్పి వచ్చేసామనమాట. ఈ పూణేలో ప్లేసెస్ అయితే చాలా ఇక్కడున్నోళ్ళు చీప్ అండ్ బెస్ట్ అండ్ మంచిగా ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే పూణే బెస్ట్ ప్లేస్ అనమాట. మహారాష్ట్రలో మంచి మంచి ప్లేసెస్ అంటే ట్రెక్కింగ్ ప్లేసెస్. కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ కూడా ఉంటాయి. లైక్ రాయగఢ్ ఫోర్ట్ అలా అనమాట. లైక్ ఇక్కడ శివాజీ మహారాజ్ గారు లైక్ ఏమేం ప్లేసెస్‌లో ఉన్నారు, వాళ్ళ మంత్రులు ఉండే ఫోర్ట్స్ అన్నీ చాలా బావుంటాయి చూడ్డానికైతే. ఇప్పుడైతే మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామంటే దగదీశ్వర్ టెంపుల్ అనమాట. అదే అండి వినాయకుడి టెంపుల్ అనమాట. ఇక్కడ చాలా ఫేమస్. వినాయక చవితి అయితే చాలా సెలబ్రేట్ చేస్తారు. వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే నేను ఫుల్ లాంగ్ తీయలేదు గానీ, ఒక షార్ట్‌లో ఒక వీడియో కింద తీసి అప్‌లోడ్ చేశాను. మీరు గనక చూడకపోతే షార్ట్ లింక్ అయితే కింద ఇస్తాననమాట డిస్క్రిప్షన్‌లో. ప్లీజ్ చూసేయండి వెళ్ళి. దట్స్ ఇట్. సైనింగ్ ఆఫ్ మీ హేమ. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్, కమెంట్. Signing off, me Hema.